అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. సాధారణంగా హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్కోప్ ఉండదన్న భావన ఉంది. కానీ ఈ జనరేషన్ మేకర్స్ ఆ రూల్ని బ్రేక్ చేస్తున్నారు. మాస్ స్టార్స్ నటిస్తున్న కమర్షియల్ సినిమాల్లోనూ హీరోయిన్స్కి స్పేస్ ఇస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్లోనూ వాళ్ళ పేర్లు ట్రెండింగ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో అలా ట్రెండ్స్లో కనిపిస్తున్న బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రష్మిక మందన్న. ఈ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలు నటించినా రష్మికకి కూడా మంచి స్పేస్ దక్కింది. ముఖ్యంగా సినిమాలో లేకపోయినా రష్మిక చేసిన స్పెషల్ సాంగ్ టాప్ లో ట్రెండ్ అయింది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది. ఫస్ట్ సాంగ్ తోనే మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేశారు నేషనల్ క్రష్. ప్రెజెంట్ ట్రెండ్స్ తో హైప్ పెంచుతోన్న మరో బ్యూటీ పూజా హెగ్డే. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోన్న కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు పూజ. ఈ పాట డిజిటల్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. చేసింది స్పెషల్ సాంగ్ అయినా ఒక్క పాటతోనే పూజ గ్లామర్ కూలీ సినిమా మార్కెట్ లెక్కలు మార్చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలో హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో తారా తారా అంటూ సాగే హీరోయిన్ సెంట్రిక్ పాటను ఫస్ట్ ఫేజ్ ప్రమోషన్స్ లోనే రిలీజ్ చేశారు. ప్రెజెంట్ టాప్ లో ట్రెండ్ అవుతోన్న మరో సాంగ్ వైరల్ వయ్యారి. కిరీటి హీరోగా తెరకెక్కుతోన్న జూనియర్ సినిమా కోసం రూపొందించిన ఈ పాట నయా చాట్ బస్టర్. ముఖ్యంగా ఈ పాటలో శ్రీలీల స్టెప్స్ సినిమా మీద హైప్ పెంచడంలో చాలా హెల్ప్ అయ్యాయి. ఇలా కమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ కు స్పేస్ పెరగటం మంచి పరిణామం అంటున్నారు ఇండస్ట్రీ జనం. సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఏ థియేటర్లో అయినా ఏ సినిమాకైనా మాక్సిమం టికెట్ ధర 200 రూపాయలు మించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు నేషనల్ లెవెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటున్నదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆడియన్స్ థియేటర్లకు రాకపోవడానికి ముఖ్యంగా సినిమా టికెట్ రేట్లే అన్న వాదన ఎప్పటినుంచో ఉంది. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతుంది. అయితే ఇంతవరకు ఎవరూ సొల్యూషన్ దిశగా అడుగులు మాత్రం వేయలేదు. ఫైనల్ గా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్ 200 రూపాయలు మించకూడదంటూ థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాల నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తుంటే భారీ చిత్రాల నిర్మాతలు నష్టాలు తప్పవన్న బాధలో ఉన్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినిమాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. మన దగ్గర కూడా టికెట్ రేట్లకు సంబంధించిన డిస్కషన్ ఎప్పటినుంచో ఉంది. అందుకే కొంతమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మన దగ్గర కూడా వీలైనంత త్వరగా ఇలాంటి చట్టం తీసుకురావాలని సూచిస్తున్నారు. ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ మ్యాక్సిమం 200 రూపాయలుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అది డెఫినెట్గా ఒక శుభపరిణామం. అయితే ఏంటంటే కొన్ని పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఆల్రెడీ ఇలా టికెట్ రేట్లు ఇది ఉన్నాయని చెప్పి ఏదైతే స్టార్ట్ అయ్యి వాళ్ళ అండర్ ప్రొడక్షన్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు వెసులుబాటు ఉంచి ఇక నుంచి మీరు ఇలాగే చేసుకోండి అని చెప్పానంటే డెఫినెట్గా ఆడియన్స్, యూనివర్సల్ ఆడియన్స్ మళ్ళా థియేటర్స్కి మొత్తం వచ్చి మళ్ళా థియేటర్స్ కళకళలాడుతూ థియేటర్స్కి, ఎగ్జిబిటర్స్కి లాంగ్ రన్ వస్తూ డిస్ట్రిబ్యూటర్స్కి బాగుపడేటట్టు, ప్రొడ్యూసర్కి బాగుపడేటట్టు, ఇండస్ట్రీ బాగుపడటానికి ఇది ఒక మంచి సుపరిణామం. డెఫినెట్గా దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ దాన్ని అమలుపరిచి దీని ఇండస్ట్రీకి మళ్ళీ మనం ఆ రకంగా అందరూ యూనివర్సల్ ఆడియన్స్ని తెప్పించుకునేటట్టు ముందుకెళ్ళటం కోసం అందరం ప్రయత్నం చేయాలి. భారీ చిత్రాల విషయంలో కొన్ని ఇబ్బందులున్నా ఓవరాల్ గా టికెట్ రేట్లు తగ్గడం మంచి పరిణామమే అన్న వాదన వినిపిస్తోంది. డే 1 ఫస్ట్ వీక్ రికార్డులు కాస్త తగ్గినా సామాన్యులు సినిమాలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. సినిమా రన్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు టాలీవుడ్ లో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. RRR గేమ్ చేంజర్ సినిమాల కోసం చాలా టైం తీసుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. ప్రెజెంట్ చెర్రీ లైనప్ లో ఉన్న సినిమాలు చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
RRR తో గ్లోబల్ మార్కెట్ ని రూల్ చేసిన మెగా పవర్ స్టార్ ఆ తర్వాత గేమ్ చేంజర్ తో నిరాశపరిచారు. అయితే ఈ 2 సినిమాల కోసం 5 ఏళ్లకు పైగా టైం తీసుకోవడంతో చరణ్ కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చింది. అందుకే ఇక మీదట అలాంటి పొరపాటు జరగకుండా పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారు గ్లోబల్ స్టార్. ప్రెజెంట్ పెద్ద వర్క్ లో బిజీగా ఉన్న చెర్రీ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. స్ట్రాంగ్ లైనప్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఆల్రెడీ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చెర్రీ అంతకంటే ముందే మరో మూవీని లైనప్ లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. చరణ్ లైనప్ లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్న నీల్ నెక్స్ట్ గ్లోబల్ స్టార్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు. చరణ్ ఇమేజ్ కి తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ని జోడించి నేషనల్ మార్కెట్ లో సత్తా చాటాలనుకుంటున్నారు. నీల్ మాత్రమే కాదు, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా చరణ్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా క్రేజీ కాంబినేషన్స్ ని లైన్ లో పెట్టి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు గ్లోబల్ స్టార్. సెకండ్ హాఫ్ తడాకా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దురు గాని అని రంగంలోకి దిగుతున్నారు స్టార్ హీరోలు. ఎన్నాళ్ళగానో వెయిట్ చేస్తున్నాం మీ సినిమాలు చూడ్డానికి అని ఇటు అభిమాన లోకం కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. హరిహర వీరమల్లు నుంచి మాస్ జాతర దాకా సినిమాల సందడి మామూలుగా ఉండదనే విషయం అర్థమవుతోంది జనాలకి. హరిహర వీరమల్లు సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నటుల స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దామని డిక్లేర్ చేశారు కెప్టెన్ జ్యోతి కృష్ణ. అప్పటి నుంచి వీరమల్లు క్యారెక్టర్ ని చూడ్డానికి మరింత ఉత్సాహపడుతున్నారు ఫ్యాన్స్. ఈ నెల 24న థియేటర్లో పూనకాలు గ్యారంటీ అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. పవర్ స్టార్స్ అందరి కంటిన్యూ అవుతున్నప్పుడే థియేటర్లో ల్యాండ్ కానుంది కింగ్డమ్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మీద హ్యూజ్ హోప్స్ ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద పాజిటివ్ బజ్ ని పెంచేసింది. మిస్టర్ రౌడీ హీరోకి బంపర్ హిట్ పక్కా అనే మాటలు కూడా ట్రేడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. జులై ఖాతాలో పవన్, విజయ్ దేవరకొండ కలెక్షన్లు కొల్లగడితే ఆగస్టులో మాత్రం నార్త్ అండ్ సౌత్ పోరు కనిపించనుంది. కూలీతో రంగంలోకి దిగుతున్నారు రజనీకాంత్. ఆయనతో పాటు ఆమీర్, నాగార్జున అంటూ స్టార్స్ లిస్టు పెద్దదే ఉంది. ట్రైలర్ తప్ప ఇంకే ప్రమోషన్లు అవసరం లేదు మా సినిమాకి అనే భరోసాతో ఉన్నారు లోకేష్ కనగరాజ్. ఇంతమంది సీనియర్లతో లోకేష్ రెడీ అవుతుంటే మా ప్రాజెక్ట్ ని మేమిద్దరం భుజాన ఎత్తుకుంటాం అని అంటున్నారు హృతిక్ అండ్ తారక్. నార్త్ భారం మీది, సౌత్ భారం మాది అంటూ షేర్ చేసుకుంటున్నారు వార్ 2 హీరోలు. వాళ్ళిద్దరి హడావిడి కాసింత సద్దుమడగగానే రంగంలోకి దిగి మాస్ జాతర చేసేయడానికి రెడీ అవుతున్నారు రవితేజ. పవర్ స్టార్ షురూ చేసిన సందడిని ఈ సీజన్ లో మాస్ జాతరతో ముగించడానికి నేను రెడీ అని డబల్ జోష్ తో ముందుకొచ్చేస్తున్నారు మాస్ మహారాజా. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా ఇండియా రిలీజ్ అంటే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా అర్థమయ్యేది కాదు. ఆ సినిమా కలెక్షన్ల గురించి డిస్కషనే వినిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వెస్టర్న్ మూవీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమాల రికార్డుల గురించి కూడా మన మార్కెట్లో చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ భారీగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్ లోనూ ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో వసూళ్లు కూడా భారీగానే ఉంటున్నాయి. ఇక ఓవరాల్ గా హాలీవుడ్ సూపర్ హిట్స్ టచ్ చేస్తోన్న నెంబర్స్ గ్లామర్ ఫీల్డ్ లో కొత్త హై తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 5 రోజుల్లోనే 2000 కోట్ల మార్కును క్రాస్ చేసింది సూపర్ మ్యాన్. ఇండియాలోనూ 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది ఈ సూపర్ హిట్ మూవీ. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన మరో హాలీవుడ్ మూవీ F1. హాలీవుడ్ టాప్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఇండియాలోనూ భారీగా రిలీజ్ చేశారు. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కావడంతో భారీ వసూళ్లు సాధిస్తోంది F1. ఆల్రెడీ 3400 కోట్ల మార్కును క్రాస్ చేసింది ఈ మూవీ. ఈ సినిమా రన్ అవుతుండగానే జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఆడియన్స్ ముందుకొచ్చింది. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా జురాసిక్ వరల్డ్ కూడా భారీగానే వసూళ్లను సాధిస్తోంది. ఇండియాలోనూ మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా 4500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ నెంబర్స్ మన దగ్గర తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీస్ కు భారీ వసూళ్ల మీద ఆశలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ల రేంజ్ ని సక్సెస్ పర్ఫార్మెన్స్లను బట్టి అంచనా వేసేవారు. కానీ ట్రెండ్ మారింది. ఏ స్టార్ పవర్ అయినా సోషల్ మీడియా నెంబర్స్ మీదే డిపెండ్ అవుతోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇంతకీ ఈ రేంజ్ లో శ్రద్ధాకి కలిసి వస్తున్న అంశాలేంటి? స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయారు ఈ బ్యూటీ. ఆషకీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు.
రీసెంట్గా స్త్రీ 2తో లేడీ ఓరియంటెడ్ జానర్లోనూ తన మార్క్ చూపించారు. ఆ క్రేజ్ సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అయింది. లేటెస్ట్గా సోషల్ మీడియా పవర్ హౌస్గా మారిపోయారు ఈ హాట్ బ్యూటీ. ప్రెజెంట్ శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ పేజ్కు 94 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 9,40,00,000 మంది ఈ బ్యూటీని ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. పెద్దగా పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా శ్రద్ధకు నేషనల్ రేంజ్లో ఫాలోయింగ్ రావడం అన్నది నిజంగానే గ్రేట్ అచీవ్మెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రెజెంట్ బాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్న దీపికా పదుకోన్, ఆలియా భట్ లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఫాలోయింగ్ విషయంలో శ్రద్ధతో పోటీ పడలేకపోతున్నారు. రెగ్యులర్గా ఫ్యాన్స్తో టచ్లో ఉండడం, తన హాలిడే మూమెంట్స్తో పాటు సినిమా అప్డేట్స్, ఫోటోషూట్స్ను రెగ్యులర్గా ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడం శ్రద్ధకు కలిసొస్తుంది. అందుకే ఈ రేంజ్లో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ క్రియేట్ అయిందని అంచనా వేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.